యెహోవా నా శ్రమ నీకే తెలుసు. ఒక్కసారి ఈ మధ్యాహ్న కాల సమయమందు మనం ఆలోచిద్దాం. మన శ్రమ, మన వేదన మనకు తెలుసా, లేకపోతే ఇతరులకు తెలుసా? మనకే తెలుసు. హల్లెలూయా. ఇక్కడ దేవుడు అంటా ఉన్నాడు, దేవుడితో ఇర్మియా మాట్లాడుతా ఉన్నాడు, యెహోవా నా శ్రమ నీకే తెలుసయ్యా, నేను కలిగిన వేదన బాధ సమస్తము నీకు మాత్రమే తెలుసు. ఎస్, ఈరోజు ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా ఈ లైవ్ ను చూస్తున్నాం. దేవుని ప్రజలందరూ కూడా గమనించాలి, ఎటువంటి పరిస్థితుల్లో జీవిస్తున్నావు, ఏ సమస్యల్లో లేదా ఏ కష్ట దుఃఖాలలో ఉంటూ నీ కుటుంబంలో నువ్వు జీవిస్తున్నావో నీకు మాత్రమే తెలుసు. ఇక్కడ కూర్చున్నా మీకు మాత్రమే తెలుసు. నీ కుటుంబ పరిస్థితి ఎలా ఉందో, నీ జీవితం ఎలా ఉందో, నీ కుటుంబంలో ఉన్నటువంటి వేదన, ఎంత వేదనతో కుమిలిపోతున్నావో నీకు మాత్రమే తెలుసు. ఎస్, ఒక క్రైస్తవుడుగా మనం ఏం చేయాలంటే మనకు కలిగిన బాధ వేదనను దేవునికి తప్ప ఇతరులకు తెలియచేయకూడదు. హల్లెలూయా. ఒకవేళ దేవుని సన్నిధిలో ఒకవేళ సాక్ష్యంగా చెప్తే పర్వాలేదు, నీకోసం ప్రార్థన చేస్తాను. ఇలా చూస్తాం. దేవుని ప్రజలారా గమనించండి, ఈ రోజు ప్రభు మాట్లాడుతా ఉన్నాడు. ఇర్మియాకు కలిగిన వేదన బట్టి ఇర్మియా ఎవరితో మాట్లాడుతున్నంటే దేవునితో మాట్లాడుతా ఉన్నాడు. హల్లెలూయా. ఎవరితో మాట్లాడుతున్నాను? దేవునితో మాట్లాడుతున్నావు. ఈ రోజు మనం ఎవరితో మాట్లాడాలి? ఈ వాక్యాన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలని ఆలోచిస్తే ఇక్కడ ఒక గొప్ప విషయం ప్రభు మనకు బయలుపరుస్తా ఉన్నాడు. ఇంకేమంటుంది చూడండి ఇర్మియా, యెహోవా నా శ్రమ నీకు తెలుసు. చూడు, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. అబ్బా, ఎంత గొప్ప మాట. హల్లెలూయా. ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నన్ను దర్శించంటుండు. మొదటిగా నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను దర్శించు. హల్లెలూయా. क्या बोल रहा परमेश्वर, प्रभु परमेश्वर? राजेश भाई, पिता परमेश्वर बोल रहा, पिता परमेश्वर एक बार मेरे को याद कर लो, నన్ను ఒక్కసారి గుర్తు చేసుకో ప్రభా. అబ్బా, ఎంత మంచి మాట. మనం ప్రార్థన చేస్తాం, టగటగ ప్రార్థన చేస్తాం. ప్రార్థన అయిపోయిన తర్వాత ఈ ప్రార్థన దేవుడు విన్నాడు, నాకు జవాబు ఇస్తాడనే నమ్మకము ఎంత మాత్రము పెట్టాం కదా. అలా చేసుకుంటూ వెళ్తా ఉంటాం, అలా ప్రార్థిస్తూ వెళ్తూ ఉంటాం. కానీ ఎప్పుడైనా ప్రార్థన చేసినప్పుడు ఒక్క విషయాన్ని ఖచ్చితంగా మనం గమనించాలి. ప్రభు ప్రార్థన చేసిన తర్వాత, అయ్యా ఇది నువ్వు నెరవేర్చబోతున్నందుకు వందనాలు, థ్యాంక్ యూ జీసస్ అని దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. ఇర్మియా అంటుంది ఇక్కడ, నన్ను దర్శించు, నా శ్రమ నీకే తెలుసు. రెండోదిగా కదా, మూడోదిగా ఏమంటుందంటే, నన్ను హింస పెట్టేవారు ఎవరైతే ఉన్నారో, నన్ను బాధ పెట్టేవారు ఎవరైతే ఉన్నారో, లేక ఏ వ్యాధి అయితే నన్ను బాధ పెడుతుందో, ఏ సమస్య అయితే నన్ను బాధ పెడుతుందో, ఏ శత్రువు అయితే నన్ను బాధ పెడుతుందో, లేదా ఏ గలిబిలి అయితే నన్ను ఆ బాధకు గురి చేస్తా ఉన్నదో, ఒక్కసారి నన్ను అందరూ హింసించే వారు అందరికి కూడా నువ్వు యుద్ధం చేయ ప్రభు అంటుండు. హల్లెలూయా. నువ్వు యుద్ధం చెయ్యి, ప్రతిదండన నువ్వు చెయ్యయ్యా నా కొరకు. ఎవరి కొరకు అంట? మనం కూడా మనల్ని హింసించే వారి కొరకు ఏం చేయాలంట? ప్రేయర్ చేయాలి. సమాజంలో మనల్ని హింసించేవారు ఉంటారండి, బాధ పెట్టేవారు ఉంటారు, దుఃఖ పెట్టేవారు ఉంటారు. లేదంటే కొన్ని రకాలుగా కదా కొన్ని పరిస్థితులు మనకు ఎదురొచ్చినప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఇర్మియాలాగా ప్రార్థన చేయాలి. హల్లెలూయా. నన్ను హింసించే వారి కొరకు ప్రతిదండం చేయయ్యా. ఎస్, ఒకవేళ నువ్వు కొట్లాడితే ఎంతవరకు కొట్లాడతావు? మనం కొట్లాడితే, ఒకవేళ మనం కొట్లాడగలిగితే ఎంతవరకు కొట్లాడగలుగుతాం? ఎంతసేపు కొట్లాడగలుగుతాం? ఎన్ని దినాలు కొట్లాడతాం చెప్పండి? కొట్లాడలేం కదా. నీకు ఓపిక, బలము, శక్తి ఉన్న రోజు పోరాడతామో, తర్వాత పోరాడలేవు. దావీదు అన్నాడు కదా, వాక్యం ఏమన్నంటే, దేవా నీ వాక్యము నా పాదాలకు దీపము, నా త్రోవకు వెలుగైనది. ఎందుకు ఆ మాట అన్నాడంటే, దావీదు దేవుని నమ్మాడు యథార్థంగా. దేవుడు ఉంటేనే ఈ రాత్రి నేను పరిపాలించగలుగుతున్నా, దేవుడు ఉంటేనే దేవుడే నాకు ఈ అధికారం ఇచ్చాడు. హల్లెలూయా కదా. నిన్న మొన్న ఒక వీడియో చూసిన, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అత్తమ్మ అనుకుంటా, అయితే వాళ్ళ కొన్ని సందర్భాల్లో మాట్లాడుతూ ఆవిడ అన్నది, అయ్యా ఇంతమందిని మీద కలిసి కూటమి మీద వస్తూ ఉన్నారు,
నువ్వు ఒక్కడివే పొత్తు లేకుండా పోటీ చేస్తున్నావు అంటే ఆయన అన్నాడండి ఒక్కటే మాట, పదవి అనేది దేవుడిస్తే వస్తుంది తప్ప నాకు ఏ ఆశ లేదు. హల్లెలూయా. మనం కష్టపడుకుంటూ వెళ్ళాలి. ఏ విషయంలోనైనా పిల్లలకి అదే చెప్తాను నేను, చదువుకుంటోళ్ళకి, మీ తల్లిదండ్రులు కష్టపడి మిమ్మల్ని చదివిస్తూ ఉన్నారు. ఆ పని ఈ పని పాచి పని అది ఇది చేసి కష్టపడి చదివిస్తూ ఉన్నారు. నా పిల్లల్ని అలా కష్టపడొద్దు, వాళ్ళు సుఖంగా ఉండాలని ఎన్నో మాటలు చెప్పా. ఈరోజు చెప్తున్న లైవ్ను చూస్తున్న వాళ్ళ గమనించండి. మీ తల్లిదండ్రులు చెమట వచ్చి మీకోసం కష్టం చేసినప్పుడు వారి కోసం నువ్వు ఏం చేయాలంటే ఆలోచించాలి. ఇప్పుడు ఉదాహరణకి 10th క్లాస్ చదువుతూ ఉన్నారు. 10th అయిపోయిన తర్వాత నా భవిష్యత్ ఏంటిది, నేను ఎలా చదవాలి, ఏ కోర్స్ తీసుకోవాలి, లేదంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నేనేం చేయాలి, ఫ్యూచర్లో నా భవిష్యత్ ఏంటిది, నేను ఎలా ముందుకెళ్తే నా జీవితం బాగుంటుంది అని ముందే నువ్వు ఆల్రెడీ డిజైన్ చేసి పెట్టుకోవాలి, ఆలోచించాలి. దేవుడిని తెలివి జ్ఞానం ఇచ్చాడు కదా, దానిని బట్టి ఏం చేయాలంటే ఆలోచించాలి. ఎవరో ఏదో చెప్తే గుడ్డిగా నమ్మి వెళ్ళడం కాదండి. హల్లెలూయా. నీ స్టాండర్డ్ ఏందో నీకు తెలుసు, నీ బలం ఏందో, నీ జ్ఞానం ఏందో నీకు తెలుసు. నువ్వు ఎంతవరకు పోరాడతావో అంతవరకు దేవుని మీద ఆధారపడి ముందుకు సాగాలి కదా. అప్పుడు చూద్దాంలే, ఆ తర్వాత చూద్దాంలే, 10th అయిపోయిన తర్వాత, లేదంటే ఇంటర్ అయిపోయిన తర్వాత చూద్దాంలే, డిగ్రీ అయిపోయిన తర్వాత చూద్దాంలే, ఇలా అప్పటికప్పుడు కాదండి. హల్లెలూయా. పిల్లరా గమనించండి, మళ్ళీ చెప్తా ఉన్నా, పిల్లలు చదువుకుంటున్నారా, కష్టపడి చదవండి, ప్రయాసపడండి కదా. తల్లిదండ్రులకు, సంఘానికి, దైవ సేవకులకి, కుటుంబానికి, సమాజానికి మంచి పేరు తీసుకురావాలి మీరు. హల్లెలూయా. అలా తీసుకొచ్చినప్పుడు సమాజం మిమ్మల్ని గుర్తిస్తుంది, బంధువులు గుర్తిస్తారు, కుటుంబస్తులే కాదండి అందరూ కూడా మనల్ని గుర్తిస్తారు కదా. కష్టపడి ఎంత పని చేస్తావో, ఎంత నువ్వు కష్టపడతావో దానికి ప్రతిఫలము ఒక సమయం వస్తుంది, ఆ సమయంలో ఖచ్చితంగా చూస్తాం. హల్లెలూయా. ఇర్మియా అంటుండే ఇక్కడ, అయ్యా నా కలిగిన వేదన బట్టి ఇదిగో నా శత్రువులతో నువ్వే ప్రతిదండన చేయి, అంటే నువ్వే యుద్ధం చేయి, నువ్వే కొట్లాడు, నేను పోరాడలేనయ్యా అంటుండు. చూసారా ఎలాంటి శాంతి కలిగిన దేవుడు అంటే ఆయన, గొప్ప శాంతి కలిగిన దేవుడు. నా స్నేహితుడు ఒక వ్యక్తి ఉన్నాడండి, చూడండి, అతను పిలిస్తే కొన్ని కుటుంబ కారణాల వలన, కొన్ని నాకున్న సమస్యల వలన నేను వెళ్ళలేకపోయినప్పుడు అతడు నాకు ఫోన్ చేయడం మర్చిపోయాడు, ఫోనే చేయట్లేదు, మాట్లాడడం బంద్ చేశాడు కదా. బంద్ చేసినప్పుడు అంటే ఈ లోక స్నేహం ఎలా ఉంటుందో చెప్తావు వినండి కదా. నాకు ఎవరు లేరన్నా, నువ్వే నా ప్రాణం, నాకు ఎవరు లేరు ఇక్కడ, నువ్వే నా స్నేహం, నువ్వు ఒక రక్త సంబంధిగా అన్నట్టుగా మాట్లాడుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. కానీ ఏదేమైనప్పటికీ ఏమంటే కుటుంబంలో మీ అందరూ కూడా ఏదో సమస్యలు ఉంటాయి, ఏదో ఇబ్బందులు ఉంటాయి. వాటిని బట్టి కదా కొన్నిసార్లు మనము కొన్ని ప్రాంతాలకు వెళ్తాం, వెళ్ళలేకపోతాం. చూడండి, నేను అతనికి మాట ఇచ్చాను వస్తా అని, కానీ కొన్ని కారణాల వలన వెళ్ళలేకపోయినందుకు చూడండి అతను నాతో మాట్లాడమే బంద్ చేశాడు. హల్లెలూయా కదా. దేవుని ప్రేమ ఎలా ఉంటుందంటే చూడండి, దావీదు మహారాజుని సౌలు చంపడానికి వచ్చినప్పుడు దావీదు ఏమన్నాడంటే, అయ్యా దేవుడని యెహోవా నిన్ను నాకు ఎన్నోసార్లు నా చేతికి నిన్ను అప్పచెప్పాడు, నేను చంపలేదు నిన్ను, ఇదిగో ఇప్పుడు కూడా నీ పై చెంగు వస్త్రాన్ని నేను కోసాను, నీ వస్త్రపు చెంగు ఇదిగో నా చేతిలో గుడ్డ ముక్కు ఉన్నది చూసావా అని ఇలా గుడ్డ ముక్కు చూపించి అతని ప్రేమ మాట్లాడుతూ ఉంటాడు. అయ్యా నేను కుక్క లాంటి వాడిని, ఎవరో చెప్పిన మాటలు నువ్వు విని నా మీద ఎందుకు పగ పెంచుకున్నావు అన్నప్పుడు ఏడ్చేస్తాడు సౌలు మహారాజు. నిజమే కదా. ఏడ్చినప్పుడు అతడు నిజంగా కనికరించి, నాకంటే నువ్వే నీతిమంతుడవయ్యా దావీదా, నాకంటే చాలా చిన్నవాడివి కానీ నాకంటే నువ్వే నీతిమంతుడు అని ఒక సందర్భం వచ్చింది తెలుసుకున్నాడు. హల్లెలూయా. మనల్ని కూడా చాలామంది తప్పుపడతా ఉంటారు కదా. కానీ ఏదేమైనప్పటికీ దేవుని సన్నిధిలో మనము యథార్థంగా జీవించినప్పుడు దేవునికి నచ్చితే చాలండి. హల్లెలూయా, హల్లెలూయా కదా. ఎందుకంటే ఇర్మియా తనకు కలిగిన వేదన అంతా కూడా దేవునికి చెప్తా ఉన్నాడు. అయ్యా ఒక్కసారి నన్ను దర్శించయ్యా అని మాట్లాడుతూ ఉన్నాడు. నీవు దీర్ఘశాంతి గలవాడై. చూడండి, కొన్నిసార్లు మనం కూడా రక్షణ పొందిన తర్వాత చిన్న చిన్న పొరపాట్లు చేస్తూనే ఉంటాం. దేవునికి కదా ఆయనను మనం బాధ పెట్టే కొన్ని పనులు చేస్తూనే ఉంటాం మనం. అయినా సరే ఆయన దీర్ఘశాంతిమంతుడు.
హల్లెలూయా. క్షమిస్తూనే ఉంటాడు, కనికరిస్తూనే ఉంటాడు. మనల్ని ద్వేషించడాయన, అసహించుకోడు, వెలివేయడాయన. నిన్ను త్రోసివేయక, నిన్ను ఉపేక్షించక నిన్ను ఏర్పరచుకుంటున్నాను ప్రభు యెషయాలో మాట అంటాడు. ఈరోజు నిజంగా ఆలోచన చేస్తే ఒక్కసారి ఆ అద్దం, బైబిల్ అనే అద్దం ముందు నిలబడితే తల మొదలుకొని అరికాల వరకు నాలో కూడా ఎంత మురుకుంటుందో తెలియదండి. మనందరం కూడా ఎన్నో దేవుని ఆజ్ఞలు తప్పిపోతూనే ఉన్నాం ప్రతి దినము కూడా. కానీ మనల్ని మనం సరిచేసుకొని ప్రతి క్షణము కూడా దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి. మనం ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతామో ఆ సమయంలో దేవుడు మనకి సహాయాన్ని అందిస్తాడండి. ఎలా ఆధారపడాలంటే, ఉదాహరణకి షడ్రక్ మెషక్ అబేద్నెగో చూడండి, వీళ్ళు అగ్నిగుండం వేసినప్పుడు వారు ఎవరి మీద ఆధారపడ్డారు? దేవుని మీదే ఆధారపడ్డారు. కాబట్టి దేవుడు తప్ప మాకు ఇంకెవరు దిక్కు లేరు. ఒకవేళ దేవుడు కాపాడకపోయినా సరే మేము చనిపోతాం తప్ప నేను ఇక లోపడమయ్యా అని చెప్పారు. హల్లెలూయా. yes, ఒక క్రైస్తవుని జీవితం ఎలా ఉండాలి, ఒక క్రైస్తవుని యొక్క లక్ష్యం ఎలా ఉండాలంటే, దేవుడు నాకు ఇచ్చిన గురిని బట్టి నేను సాగిపోవాలి. సోలిపోయే వ్యక్తిగా మనం ఉండొద్దండి. కొన్నిసార్లు కొన్ని వాటికి కదా మనము గులాంగిరి అయిపోతూ ఉంటాం. కొన్ని ఈ లోక క్రియలకు కదా అలా లోబడిపోతూ ఉంటాం. అరే దేవునికి నచ్చని క్రియ కదా ఇది, ఎందుకు దేవుని దుఃఖ పెట్టాలి, ఎందుకు బాధ పెట్టాలని అలా జీవించమండి. రోషం కలిగి పనిచేశాడు షడ్రక్ మెషక్ అబేద్నెగో. అప్పుడు తీసుకెళ్లి అగ్నిగుండంలో వేసినా సరే అక్కడ నుండి దేవుణ్ణి ఆరాధించడం ప్రారంభించారు. హల్లెలూయా. ఆ ముగ్గురిగా వారి మధ్యలో మరొక వ్యక్తి వచ్చి నాట్యం ఆడటం ప్రారంభించాడు. పైనుంచి అందరూ చూస్తా ఉన్నారు. అరే ఎవరు, మేము వేసింది ముగ్గురు కదా, నలుగురు ఎక్కడి నుంచి వచ్చారని ఆలోచించి చూస్తా ఉంటే అక్కడ దేవుడిని యెహోవా సంతరిస్తా ఉండు. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, నీవు కలిగిన ప్రతి శ్రమలో కూడా నువ్వు దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు ఇచ్చావయ్యా, థ్యాంక్ యూ జీసస్ అని దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించి ఆయనను విడిచిపెట్టాలి. కొన్నిసార్లు సేవకు వచ్చినప్పుడు దేవుని పరిచయ కొరకు దేవుని నమ్ముకున్న తర్వాత కొన్నిసార్లు ఎలాంటి మనసు కలిగి ఉండాలంటే తెగింపు జీవితం కలిగి ఉండాలి మనం కదా. ఏదో లైట్ తీసుకోవద్దండి. డేవిడ్ లివింగ్స్టన్ అనేటువంటి వ్యక్తి గురించి ఒకసారి మీకు సాక్ష్యం చెప్పాను, మరలా ఈరోజు ఆ సాక్ష్యం పంచుకుంటా. హల్లెలూయా. డేవిడ్ లివింగ్స్టన్ అయితే తన జీవితంలో మంచి చదువును పూర్తి చేసుకొని హయ్యర్ గొప్ప ఎడ్యుకేషన్ చేసి చూడండి, బయట మరి ప్రాంతంలో చదువుకొని డాక్టర్ పూర్తి చేసిన తర్వాత ఆ ప్రార్థనలు గడుపుచుండగా ఆ సమయంలో దేవుడు అతనితో మాట్లాడతాడు.